ఈ మాట మీకు నేను ప్రస్తావించబోతున్నాను ఈరోజు. దాంట్లోంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. దయచేసి వినండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక అమ్మాయి దేవుణ్ణి నమ్ముకుంది. అమ్మా నాన్న దేవుణ్ణి నమ్ముకోలేదు. అమ్మాయి యుక్త వయసులోకి వచ్చింది. పెళ్లి చేయాలి, అమ్మాయి యుక్త వయసులోకి వచ్చింది, మంచి సంబంధం చూద్దాము అని చెప్పేసి తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తూ విగ్రహారాధికులైన ఒక అబ్బాయిని తెచ్చి ఈ అబ్బాయిని చేసుకోమన్నారు. కానీ ఆ అమ్మాయి ఆత్మీయురాలు, ప్రార్థన పరురాలు, భక్తి పరురాలు, ఎప్పుడు మందిరం, ఎప్పుడు ఉపవాసాలు, ఎప్పుడు దేవుని సావాసం, ఎప్పుడు దేవుని సంఘముతో గడిపేది. కాబట్టి తనకెందుకో మనసాక్షి ఒప్పుకోలే. అమ్మా నాన్నకి చెప్పింది, అమ్మా నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించాను, దయచేసి మీరు ఏమనుకోవద్దు, నేను అన్యులను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంలా, దేవుని నమ్ముకున్న అబ్బాయి నాకు కావాలి, అలాంటి అబ్బాయి ఏంటో చూడమంటే అప్పుడు వాళ్ళు అన్నమాట, దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి నమ్మొద్దు నువ్వు, మనకు ఆ దేవుడు కాదు, మన దేవుడు వేరు అని చెప్పి ఆ అమ్మాయితో గొడవ పట్టడం జరిగింది. కానీ క్రీస్తును వదులుకోలేం, యేసును వదిలిపెట్టలా. 3-4 సంబంధాలు వచ్చాయి. వాళ్ళన్న చాలా కిరాతకుడు. వాళ్ళన్న చెప్పాడు, నా మాట తినకపోతే నేను చంపేస్తాను అని. ఒకరోజు వీరు ఎట్లాగా నన్ను ఆత్మీయురాలను నా జీవితాన్ని నాశనం చేస్తారనుకుందేమో ఒక మంచి అబ్బాయిని చూసి ఆ అబ్బాయిని వివాహం చేసుకుని ఇంటికి వచ్చింది. ఒక మంచి క్రైస్తవుడిని చూసింది, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని వచ్చింది. పెళ్లి చేసుకుని వచ్చిన ఆ అమ్మాయి అబ్బాయిని చూసినటువంటి వాళ్ళు ఇంట్లో నుంచి నెట్టి పడేశారు. ఇక్కడికి రావడానికి వీలేదు, మీ బతుకు మీరు బతకమన్నారు. వెళ్ళిపోయింది. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది. 1 సంవత్సరం తర్వాత వాళ్ళ అన్న వెళ్ళాడు. వాళ్ళ అన్న వెళ్ళి అమ్మాయి అన్న వెళ్ళి, అమ్మా ఇప్పటికీ మించిపోయింది లేదు, ఎవడోడు నీవు చేసుకున్న అబ్బాయి పిలువు చూద్దాం. బయటకు వచ్చాడు. వీడికి ఏ పని బాటలేదు, వీడికి ఉద్యోగం లేదు, వీడికి చదువు లేదు, వీడిని చేసుకున్నావా? అదేంటన్నయ్య, బాగా చదువుకున్నాడు, ఉద్యోగమే రావాలి ఇక అని అంది. నువ్వు ఇప్పుడు ఉమ్మని చెప్పు, నీకు కావాలంటే నా ఫ్రెండ్ ఉన్నాడు ధనవంతుడు, పెళ్లి చేస్తాను. లేదన్నయ్య, నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను, పరిశుద్ధతలో నడవాలనుకుంటున్నాను, భక్తిలో జీవించాలనుకుంటున్నాను, క్రీస్తు రాజ్యానికి నేను చేరాలి అనుకుంటున్నాను, నాకు యేసు కావాలి. యేసు కావాలి అనుకుంటే యేసు నమ్ముకున్న బిడ్డలతోనే నాకు సహవాసం కావాలి అని చెప్పినప్పుడు వాళ్ళన్నయ్య ఆ కుర్రవాడు కాలర్ పట్టుకునేరా, ఏం మాయ చేసావు నా చెల్లెలని పట్టుపోయి అడ్డుపడింది. ఏ భర్తను చొక్కా పట్టుకుంటూ ఒప్పుకుంటుంది? ఏమండి, మీ ఆయన ఎలాంటి వాడైనా, మీ భర్త ఎలాంటి వాడైనా ఒక్క మాట ఎవరన్నా ఊరుకుంటారా? మీరే చెప్పండి. తాగుబోతుడైనా, తిరుగుబోతుడైనా, పనికి రాని వాడైనా, పనికి మాలిన వాడైనా ఏ భార్య ఒప్పుకోదు. ఆ రోజు ఆ భార్య కూడా అదే పని చేసింది. దయచేసి ఏమనుకోవద్దన్నయ్య, నా ఇంటి జోలి రావద్దు, నా భర్త జోలి నువ్వు రావద్దు, మా బతికేది మేము బతుకుతాం. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, ఈ అబ్బాయికి కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు, ఈ అబ్బాయికి కంపెనీ వాళ్ళు ఇల్లు ఇచ్చారు, ఈ అబ్బాయికి కంపెనీ వాళ్ళు శాలరీ బాగుంది. ఒకరోజు ఏ అన్న అయితే కాళ్ళ పట్టుకున్నాడో ఆ అన్న వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. ఎలా? వికారిలా. ఎందుకో ఉన్న ఆస్తి అంతా పోయింది, ఉన్న ఐశ్వర్యం అంతా అప్పుల పాలైపోయింది, ఉన్న ఇల్లు పోయింది, ఉన్న స్థలము పోయింది. ఇప్పుడు తల్లిదండ్రులను పోషించుకోలేదు, భార్య బిడ్డలను పోషించుకొని అర్థం కాక వచ్చి చెల్లి ఎదురుగా నిలబడ్డాడు. తలుపు తట్టాడు. బయట అన్నయ్య నిలబడి ఉన్నాడు. అన్నయ్య ఏంటి అలా ఉన్నావు, ఏమైంది, లోపలికి రా. చూడండి, బాధ పెట్టినవాడు, బలహీనపరిచినవాడు, హీనపరిచినవాడు, ద్వేషించినవాడు, కొట్టినవాడే, తిట్టినవాడే ఎదురుగా ఉంటే ఆ చెల్లి అంటుందిరా, లోపలికి ఆప్యాయంగా లోపలికి తీసుకొని వెళ్ళింది. ఈ లోపు వచ్చాడు బావభర్త. ఈ అమ్మాయిల భర్త వచ్చాడు. ఏం బావగారు, ఏమైంది, ఏంటి చెప్పండి, పర్వాలేదు అంటే, అయ్యా నా గర్వము తలకెక్కి మీకు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాను, కొట్టాను, మాట్లాడాను, క్షమించు. ఈరోజు ఆస్తి అంతా పోయింది, అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముందు ఉన్నారు, ఇల్లు స్థలం అమ్మేసాము, ఇంకా సరిపోలేదు, ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. పర్వాలేదు బావగారు, మేము ఉన్నాగా, నేను చూసుకుంటాం. ఆ చెల్లి అంటుంది, అదేంటన్నయ్యా మా దగ్గరికి రాక ఎవరి దగ్గరికి వెళ్తావు, నేను చూసుకుంటా. ఉన్న కాస్త కూస్త అప్పంతా చెల్లి కట్టింది, అన్నయ్య కుటుంబాన్ని ఆదుకుంది. ఆ రోజు అన్నయ్య అడిగాడు, మా నన్ను ఎలా క్షమించావు, నీకెవరు చెప్పారు నన్ను క్షమించమని, నేను దారుణంగా నేను మాట్లాడాను కదా, నీ భర్తను కాళ్ళ పట్టుకున్నాను కదా, ఇంటి నుంచి బయటికి నెట్టివేశాను కదా, నన్ను ఎలా క్షమించావు అంటే ఆ చెల్లెలు అంటుంది, ఇది నా గొప్పతనం కాదు, కలువరి సిలువలో నా యేసయ్య చూపించిన ప్రేమ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన నేర్పించిన పద్ధతే, ఆయన చూపించిన మాదిరియే
ఆయన చెప్పిన పాఠమే నేను నీకు చూపించానే కానీ నా గొప్పతనము కాదు. ఇప్పుడు చెప్పండి, ఆ అన్నయ్య క్రీస్తుని అంగీకరిస్తాడా లేదా? మీరే చెప్పండి. ఈరోజు మన మధ్యలో ఇంకా మీ అన్నను క్షమించలేక, మీ తమ్ముడిని క్షమించలేక, మీ అక్కను క్షమించలేక, మీ బంధువులను క్షమించలేక, మీ అయిన వారిని క్షమించలేక, ఒకవేళ ఉన్నట్లయితే క్రీస్తు ప్రేమను నువ్వు చూపించలేకపోతున్నావు. క్రీస్తు యొక్క ప్రేమ గుణాన్ని మీరు ప్రచురం చేయలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మాట్లాడిన మాటలేమిటో తెలుసా? మీరు దేవునికి బలి అర్పించే సమయంలో ఒకవేళ బలి అర్పణ దగ్గర మీ సహోదరుడి మీద మీకు కోపం ఉన్న వెడల బలి అర్పణ అక్కడే వదిలిపెట్టి ముందు వెళ్ళి మీ సహోదరుడితో సమాధానపడి ఆ తర్వాత వచ్చి అర్పణ అర్పించు. ప్రభు నేర్పించిన పాఠం ఏమైంది? ప్రభు చూపించిన ప్రేమ ఏమైంది? ఈరోజు క్షమించలేని గుణం ఉన్నట్లయితే అది నీకు ఆశీర్వాదమా? క్రీస్తును తెలుసుకోవాలి అంటే మనము శత్రువులను కూడా క్షమించే గుణము కనిపించాలి. అది క్రీస్తు ప్రేమ. చదవండి 34వ అధ్యాయము, 20వ అధ్యాయము, 23వ అధ్యాయము, క్షమించాలి 34వ వచనంలో సువార్త, 34వ వచనం, 23వ అధ్యాయంలో సువార్త. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్పాడు? తండ్రికి. ఈ మాటకు అర్థం చెప్పండి. మొదటి మాటకు అర్థం చెప్పండి. సిలువలో పలికిన ఎన్ని మాటలు? ఎన్ని మాటలు? 7 మాటలు. 7 మాటల్లో మొదటి మాటకు అర్థం చెప్పండి. ఏమని పేరు పెట్టుకుందాం దీనికి? ఈ మాటకు ఏమని పేరు పెట్టుకుందాం? 7 మాటలకు 7 పేర్లు ఉంటాయి, అర్థాలు. ఈ మాట విజ్ఞాపన, విన్నపము, లేక అభ్యర్థన. అభ్యర్థన అంటే వినయంగా వేడుకోవటం. విజ్ఞాపన అంటే ఇంకా బహు వినయంగా, దేవుడు ఇంకా బహు వినయంగా విన్నవించుకోవటం, మనవి చేయటం, ప్రార్థించటం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించు. ఈ మాటలను పేతురు గారు ఎలా రాసి పెట్టాడో తెలుసా? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా అయినా క్షమించాడు పేతురు గారు. ఏమి రాసి పెట్టాడు? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం. ఆయన దూషింపబడియు, ఇదిగో సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఆయన పలికే ముందు ఆయన్ను దూషిస్తున్నారు. ఆయన ఏం చేయలేదు? దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, శ్రమ పెట్టబెడుతున్నాడు, శ్రమ పెడుతున్నారు, హింసిస్తున్నారు, గుద్దుతున్నారు, కొడుతున్నారు. ఏమండి? నానాక విధాలుగా చిత్రవద చేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా అంటున్నారు. 3 రోజుల్లో యెరూషలేము దేవాలయాన్ని కడతానన్నావుగా, ఇప్పుడు సిలువ దిగిరా చూద్దాం అని మాట్లాడుతున్నారు. రకరకాల దూషణలు. ద్వేషించే వాళ్ళు అక్కడ ఉన్నారు, దూషించే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఆయన ద్వేషింపబడి మరలా ఏం చేయలేదు? బదులుగా దూషించలేదు. శ్రమ పెడుతున్నప్పటికీ కూడా ఏం చేయలేదు? బెదిరించలేదు. అర్థమైందా? మనం ఏం చేస్తాం? నేనెవరో తెలుసా నీకు అంటే ఇదే బెదిరించడం అంటే. ఎప్పుడైనా ఎవరైనా మనల్ని రోడ్డు మీద కానీ ఎవరైనా కానీ మనల్ని ఒకవేళ ఆపి మనల్ని ఏదైనా చేయాలనుకుంటే, నేనెవరో తెలుసా, నా వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసా నీకు అంటే ఇది బెదిరించటం. ఎమ్మెల్యే నాకు తెలుసు, ఒక ఫోన్ కొట్టారంటే తీసుకొని వెళ్ళిపోతారు. పోలీసు ఎస్ఐ నాకు తెలుసు. ఇట్లా యేసు ప్రభుకి ఎంత శక్తి ఉంది మీరు చెప్పండి. ఇప్పుడు ఉదాహరణ, యేసు ప్రభుని పట్టుకున్నారు, బేడీలేసేసారు. ఈలోపు పక్కన ఉన్న పేతురు ఏం చేశాడు? వరలో ఉన్న కత్తి తీసి, కత్తి ఎందుకు పెట్టుకున్నాడు మనోడు మరి అండి? కత్తి తీసి ఏం చేశాడు? ఒక సైనికుడు చెవు నరికేశాడు. చెవు నరికేసినప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు? నీ కత్తి నీ వరలో పెట్టు అని చెప్పి ఎక్కడైతే చెవు పడిందో ఆ చెవు తీసుకున్నాడు, ఆ సైనికుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ చెవు అలా పెట్టాడు, అది ఇచ్చేసాడు. అద్భుతం కదా? ఇప్పుడు యేసు ప్రభు అన్నమాట, పేతురు నేను ఊరక
ఏమంటాడు? ఒక ఇన్ఫర్మేషన్ పరలోకానికి పంపించాను అనుకో, తండ్రి ఒకసారి చూడు అంటే ఎంతమంది సైన్యం వస్తారట చెప్పండి, ఎంతమంది సైన్యం వస్తారు? 72,000 మంది. ఒక దూత కాదండో, ఒక దూత కాదు, సేన సేన 72,000 మంది దిగి వస్తారు. తెలుసా నీకు? నా దగ్గర శక్తి లేక బలం లేక కాదు ఇది. మనందరి కొరకు ప్రభువు ఆ అన్యాయపు తీర్పులో మౌనంగా ఎందుకున్నాడో తెలుసా? మన పాపాలన్నీ భరించడానికి. ఆ రోజు అదృశ్యంగా సిలువ చుట్టూ దేవుని దూతలు లక్షల్లో ఉన్నారు. తెలుసా మీకు? ఒక్క దూత 1,85,000 మందిని చంపితే మరి 10 మంది దూతలు వస్తే, 10,000 దూతలు వస్తే, 10 లక్షల దూతలు వస్తే, 10 కోట్ల దూతలు వస్తే ఏంటి విషయం? కుమారుడైన యేసు ఇలా అంతు చూడు అని అంటాడేమని అండి. అర్థమైందా మీకు? సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు భరించలేక నోరు స్లిప్ అయి పొర్రపాటున అయ్యా రట్టుకోలేను, ఇది రకరకాలుగా నానాక విధాలుగా నువ్వు దేవుని కుమారుడు దిగిరా అంటున్నారు. రోషంగా తెచ్చుకొని ఆయన ఇలా అంతు చూడు తండ్రి అంటే, రోమా సైనికులు ఎంతండి? ఆఫ్టర్ 600 మంది, 600 మంది సైనికులు వాళ్ళు. ఆ రోజు పేతురు రాశాడు, ఆయన దూషింపబడి బదులు శ్రమ పెట్టబడుతున్నప్పటికీ కూడా బెదిరించలా. నేను తెలుసా, నా సింహాసనం తెలుసా, నన్ను ఎంతమంది ఆరాధిస్తారో తెలుసా, నాకెంత బ్యాక్గ్రౌండ్ అనలా. అది బెదిరించలేదంటే. చదువు. అదుగో న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎవ్వరు అప్పగించాల్సిన అప్పగించుకున్నాడు. సిలువలో పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. మొదటిగా ఈ మాటలో ఉన్న మొదటి మాటకు చెప్తున్నాను, తండ్రి. సిలువలో పలికిన మాటలు ఎన్ని చెప్పండి? అందరు చెప్పాలి. ఎన్ని? 7 మాటలు. 7 మాటల్లో ప్రారంభించిన మొట్టమొదటి మాట తండ్రి అని ప్రారంభించాడు. మరలా ఆఖరి మాట తండ్రి అని ముగించాడు. నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని పెద్ద కేక వేసి తన ప్రాణము విడిచెను. మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించు. తండ్రి అనే పదము సువార్తల్లో ఇంచుమించు 150 సార్లు కనిపిస్తుంది. సువార్తల్లో, పాత నిబంధనలో కాదండి, కొత్త నిబంధనలో సువార్తల్లో తండ్రి అనే పదము ఎన్నిసార్లు కనిపిస్తుంది? 150 సార్లు కనిపిస్తుంది. యేసు ప్రభు ఎప్పుడు ప్రార్థన చేసినా తండ్రి అనే పదాన్ని ఉపయోగించకుండా ఆయన ప్రార్థన చేయడు. ఆయన చెప్పిన మాట మీకు ఒకటి చూపిస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచ్చింది. 10:30 ఆయన చెప్పిన మాట, ఆయనే స్వయంగా చెప్పిన మాట ఇది. నేను తండ్రియు ఏమంటున్నాడు? నేను వేరు కాదు, తండ్రి వేరు కాదు, మేమిద్దరము ఎలా ఉన్నాము? ఏకమై ఉన్నాము. ఉదాహరణ, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని వానికి సాటైన సహాయం ఏర్పాటు చేశాడు. నారి అంటే సాటైన సహాయం. మీరు సహాయకురాలుగా ఉండాలి. ఏమండి? చంపేసే వాళ్ళగా ఉండకూడదు. అర్థమైందా? ఎలా ఉండాలి? భార్య అంటే ఏంటి? మేలు చేసేదిగా ఉండాలి. ఏమ్మా శారా అంటే ఏరా అన్నట. అర్థమైందా? అలా ఉండకూడదు మనం. ఏమండి? నాకు ఒక మేలు చేస్తావా శారా? ఏం చేయాలి చెప్పండి? ఏమండి? నన్ను ఇక్కడ ఉన్నంతకాలం అన్నయ్యని పిలువు చాలు. ఏమంది? అన్నయ్యని పిలువు. ఎవరన్నా అడిగితే మా అన్నయ్య అని చెప్పు. ఈ ఒక్క మేలు చేస్తావా? తప్పకుండా అండి, మీకంటే ఎక్కువ. ఆ రోజు శారా కూడా దానికి ఒప్పుకోండి. ఈరోజు ఎంతమంది భార్యలు ఉన్నారు? ఏమండి? ఎంతమంది మేలు చేసే భార్యలు, కీడు చేసేవారిగానే మేలు చేసేవారిగా, సాటైన సాకారిగా ఉండవలసిన భార్యలు ఈరోజు భర్తల్ని చంపేసేవారిగా తీడుకుంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి.
ఆయన మొట్టమొదటి నరుణ్ణి సృజించినప్పుడు ఆమెకు సాటైన సాకారిగా ఇచ్చినప్పుడు మీరు తల్లిని తండ్రిని విడిచి చెప్పండి, మిగతాది మీరు చెప్తారని కదా. మీరిద్దరు ఏం కావాలి? అది మీరిద్దరు ఏం కావాలి? మీరిద్దరు ఏకమై ఉండాలి. మీరిద్దరు ఒకటి అని అర్థం. ఇది మార్కు సువార్త 10వ అధ్యాయంలో మీరు ఇద్దరుగాక, ప్రభు చెప్పిన మాటలే భార్యాభర్తల గురించి. మీరు ఇద్దరు గాక, మీరిద్దరు అంటున్నారే భార్యాభర్త వేరు కావదు. మీరు ఇద్దరు కాక మీరిద్దరు ఒకటే. అట్లని బస్సు ఎక్కినప్పుడు మా ఆయన నేనిద్దరం ఏక శరీరం కాబట్టి మా ఇద్దరికి కలిపి ఒకటి ఇక్కడ కొట్టనంటే బాగోదు. అర్థమైందా? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఏమండి, అలా చేయకండి. అక్కడ వేరు ఇక్కడ వేరు అంటే అర్థం ఏమిటంటే, ఎప్పటి వరకు భార్యాభర్త విడివిడిగా ఉన్నారు, ఇప్పుడు ఇద్దరు ఎప్పుడైతే మెడలో తాళి పడిందో, ఎప్పుడైతే ఏకమయ్యారో, ఎప్పుడైతే వివాహమైందో ఒకటయ్యారు. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పటి వరకు ఊర్లు వేరు, ఎప్పటి వరకు ఇష్టాలు వేరు, ఇప్పటి వరకు ప్రాంతాలు వేరు, ఇప్పటి వరకు ఆలోచనలు వేరు, ఇప్పటి వరకు వాడే విధానం వేరు. ఇప్పుడు ఏం కావాలి? ఇద్దరు ఇష్టాలు కలిసిపోవాలి. ఆయన తినే మాంసం నువ్వు తినాలి, అదే దాని అర్థం. నేను తిన్నంటే కుదరదు, ఆయనకి ఇష్టం కదా, నువ్వు కూడా తినాల్సి. ఒక భార్య కోడిగుడ్లు అంటే ఇష్టం లేదట, భర్తకి కోడిగుడ్లు అంటే ఇష్టం. ఇక ఏం చేసింది? భర్త కోసం ఆమె కూడా తిన్నగా అలవాటు చేసుకుంది. అది ఇష్టాలు ఏం చేయాలి? కలిసిపోవాలన్నమాట. నాకు అలా ఉండదంటే కుదరదు. ఎందుకు? ఏక శరీరం అంటే అదే. ఈ హేతువు చేత మార్కు సువార్త పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి తన భార్యను అత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు కనుక. అదుగో ప్రభు చెప్పిన మాట ఇది. వాళ్ళిక ఇద్దరు కాదు, ఇద్దరుగా ఉండక ఇద్దరు ఒకటి. అంటే భర్తలో భార్య ఎలా? సగము. అది గుర్తుపెట్టుకోండి. ఏడదాకా భర్త అయితే ఈ నుంచి కింద భార్య అనమాట. అది సగం. ఆమె వచ్చింది ఎక్కడి నుంచి? కాలు కింద కాదండు, పక్కలోంచి వచ్చింది. జాగ్రత్తగా ఉండు. తేడా పడిందనుకో పక్కలను పొడిచిపడేసి దెబ్బకు. అర్థమైందా? నువ్వు బాగా ప్రేమించినంత కాలం వెలిగించిద్ది ఇల్లు. తేడా పడిందనుకో అదే మంటతోటి, అదే దీపంతో ఏం చేసిద్ది? కాల్చి పడేసిద్ది. అది అగ్గి. అందుకే జాగ్రత్త ఆడపిల్లలతో. మంట పెట్టాలన్న వాళ్ళే, చల్లార్చాలన్నా వాళ్ళే. వాళ్ళతోలికి పోబాకండి. ఏముంది, మీరు తినే అన్నంలో ఇసం కలిపారనుకో చెప్పొచ్చు. ఏమండి, అవునా కాదా? కాబట్టి అందుకే భర్తలు రావాలి. భర్తలు వస్తే కదా విలువ వాళ్ళకి చెప్పేది. వినండి, ఇప్పుడు యేసు ప్రభువు అంటున్నాడు, తండ్రి నేను వేరు కాదో. తండ్రి నేను వేరు అనుకుంటున్నారా? మేమిద్దరము ఏకమై ఉన్నాము అని అన్నాడు. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఎక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయానికి వెళ్తే, నేనే మార్గము సత్యము జీవం అని చెప్పే ముందుగా అయ్యా పిలుపు అంటాడు. నువ్వు ఎలా ఉంటావో నాకు ఒకసారి తండ్రి ఎలా ఉంటాడు నేను చూడాలి అని శిష్యుడు అడుగుతాడు. ఏమని అడిగాడు? తండ్రి ఎలా ఉంటాడు? తండ్రిని మాకు కనపరచొచ్చు కదా అని అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, నన్ను చూసావా? చూశాను ప్రభా. నన్ను చూస్తే అది. ఇప్పుడు అర్థమైందా? తండ్రి వేరు, కుమారుడు వేరా అనే కాదు. ఏమండి, యెహోవా వేరు, ఏమండి, యేసు ప్రభు వేరా కానే కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించాడని రాయబడిన అదే మాటను తీసుకొని వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యము, నేను వాక్యమో దేవుడై ఉన్నాడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు అంటే యేసు లేకుండా. మధ్యకాలంలో ఎప్పుడో చూశాను నేను, యెహోవా సాక్షులు ఒక పాంప్లెట్ పట్టుకొని మీటింగ్లో ఏం చెప్పుకుంటూ వస్తున్నాను. నేను వెళ్తే నాయుడు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు. ఏంటమ్మా ఎవరు వెళ్ళంటే, ఈ పాంప్లెట్ చూస్తే యెహోవా సాక్షులు అండి. వాళ్ళు ఏదో మీటింగ్ పెడుతున్నారంటే వీళ్ళని ఆహ్వానించారు. ఈ యెహోవా సాక్షులు అంటే తెలుసా మీకు? యేసు క్రీస్తు దేవుడు కాదు వీళ్ళకి. అర్థమైందా? అది. ఇంకా కొంతమంది ఉన్నారు, యేసు క్రీస్తు నామమునే బాప్తిస్మం ఇయ్యాలి, తండ్రి లేడు కుమారుడు లేడు. రకరకాల బోధలు ఉన్నాయి. అందుకే పౌలు అంటాడు, మొదటి నుంచి మీరు ఏం పట్టుకున్నారో, ఏ విశ్వాసం మీకుందో ఆ విశ్వాసాన్ని పోగొట్టుకొని దాన్ని గట్టిగా పట్టుకోండి. రకరకాల బోధలు ఉన్నాయి. యూట్యూబ్లో బోల్డన్ని తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి. తప్పుగా బోధించే వాళ్ళు ఉన్నారు. ఉపవాసం ఉండకూడదని కొంతమంది అంటారు. 40 రోజులు ఉపవాసం చేస్తే లాభం ఏమిటి అంటారు. అది మన ఇష్టం, ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు.
కాకపోతే ఈ శ్రమల దినాల్లో ఉంటే మంచిది అని పెట్టుకున్నాము అంతే. ఉపవాసానికి ఫలాంది టైం అనేమి లేనేలేదు. ఎప్పుడు 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 బాధ కలిగితే అప్పుడు ఉపవాసం ఉండండి, కడుపు కాల్చుకోండి, దేవుడు కార్యం జరిగిస్తాడు అంతే. సింపుల్. ఉద్యోగం రాలేదు, ఎన్ని ప్రయత్నాలు చేశావు, 3 రోజులు ఉపవాసం ఉండి మందిరంలో గడుపు. ఇక్కడే కూర్చొని ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారుగా, ఈ మూలన కూర్చొని. అంతే. తండ్రి, ఆయన తండ్రి అనే పదాన్ని సిలువలో పలికిన మొట్టమొదటి మాటలో ప్రారంభించిన ఈ పదము ఆఖరిలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని ముగింపుకు తీసుకుని వస్తాడు. తండ్రి అనే పదాన్ని ఆయన వాడకుండా ఎక్కడా ప్రార్థన చేయడు. గమనించండి. ఆ రోజు యేసు ప్రభు 12 మంది శిష్యులు వచ్చి, ప్రభువా, యెహోవా శిష్యులందరికీ ప్రార్థన వచ్చాయా, మాకు ప్రార్థన రావటం లేదు, మరి ఏం చేయమంటావు, ప్రార్థన నేర్పించు అన్నాడు. ఏమని నేర్పించాడు చెప్పండి? ఎలా నేర్పించాడు? ఆయన నేర్పించిన ప్రార్థనలో ఏమొచ్చింది? 6వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 6:9. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. చూసావా ప్రార్థన ఎలా నేర్పించాడు? తండ్రి అనే పదం లేకుండా ప్రార్థన నేర్పించలేదు. మార్తా మరియ ఒకగానొక తమ్ముడు చనిపోయాడు, యేసు ప్రభు కబురు పెట్టారు, రావటానికి లేట్ అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. ఏడ్చుకుంటా సమాధి కాడికి వెళ్ళారు, యేసు ప్రభు వచ్చాడు. సమాధి మీద ఉన్న రాళ్ళు తీయమన్నాడు, రాయిని తీయమన్నాడు. సమాధి మీద ఉన్న రాయిని తీశారు. తీసినప్పుడు ఆయన లాజర్ను బతికించాలి అంటే ఆయన చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో ఏముందో చదవండి, 11:41 యోహాను సువార్త. నేను ఇక్కడ చెప్తుంటేనే మీరు అధ్యాయం తీసుకెట్టుకోవాలి స్టోరీ. అప్పుడు 11వ అధ్యాయము యోహాను సువార్త 41వ వచనం. అంతటా వారు ఆ రాయి తీసివేశను. ఇప్పుడు చూడండి, రాయి తీసేశారు. సమాధి మీద ఉన్న లాజరు అప్పటికి కుళ్ళిపోయింది, కంపు కొడుతుంది, అక్కడ ఎవరు ఉండలేరు, ముక్కులు మూసేసుకున్నారు, కర్చీపులు పట్టుకున్నారు, కండవులు పెట్టుకున్నారు, అయ్యో గబ్బు వస్తుంది అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో యేసు చిన్న ప్రార్థన చేసి లాజరును బతికించాడు. ఏమని? తండ్రి, నీవు నా ప్రార్థన విన్నందుకు నీకు కృతజ్ఞతలు. తండ్రి అన్నాడా లేదా? ఏమండి, సిలువలో పలికిన మొట్టమొదటి మాట ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన ప్రార్థన ఎప్పుడైనా సరే, 17వ అధ్యాయం యోహాను సువార్తకి వెళ్ళండి, 17వ అధ్యాయం మొత్తం యేసు ప్రభు చేసిన ప్రార్థనే. ఈ 17వ అధ్యాయం అంతా కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన, తండ్రితో మాట్లాడినటువంటి మాటలు. ఆయన ప్రారంభించిన మొదటి వచనం చదువు. చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, అదిగో చూసావా, తండ్రి నా గడియ వచ్చిందయ్యా, శ్రమలు రాబోతున్నాయి, నన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, శత్రువులు పొంచి ఉన్నారు, అయ్యా నాకు అప్పగించిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాను అంటాడు. దీంట్లో 12 మంది శిష్యులు ఉన్నారు. లోకం కోసం నేను అడగటం లేదు, కానీ నన్ను నమ్మి వచ్చారయ్యా, నా మీద ఆధారపడి వచ్చారయ్యా. బంధువులను వదిలిపెట్టారు, స్నేహితులను వదిలిపెట్టారు, వ్యాపారాలను వదిలిపెట్టారు, భార్య పిల్లలను వదిలిపెట్టారు. నా కోసము, నా పని కోసము వాళ్ళు వచ్చారు. తండ్రి, వారిని నువ్వు కాపాడవా ఈ లోకంలో అనే ప్రార్థన మనము చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆఖరిలో ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు మీరు గమనించండి. గెత్సెమనే తోటలో ఆయన గడపడానికి వెళ్ళినప్పుడు గెత్సెమనే తోట బయట ఏమో 9 మందిని పెట్టాడు, తోట లోపలికి 3 తీసుకుని వెళ్ళాడు. వారిని అక్కడ కూర్చొని ప్రార్థన చేయమన్నాడు. అంత దూరం వెళ్ళాడు, ఆయన మోకాళ్ళు వచ్చాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? అది చదవండి, మత్తయి సువార్త 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, చూసావా, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, ఇక్కడే చెమట ఏమైంది? రక్తంగా మారిపోయింది ఇక్కడే. కొంత దూరము వెళ్ళి సాగిలపడి మోకాళ్ళ మీద పడి, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగించినట్లు ప్రార్థన చేశాడే. అయ్యా, మరలా వెంటనే ఏం చేశాడు? ఆయనను నా ఇష్టం కాదయ్యా, నీ చిత్త ప్రకారం జరగాలి. 44 వచ్చిన చదువు. ఇదే మాట ఎన్నిసార్లు అన్నాడు? విడిచి వెళ్ళి ఏ మాటలు? తండ్రి, తండ్రి గిన్నె నా యొద్ద నుంచి. ఇదే మాటలు 3 సార్లు చెప్పాడు. ఇంకొక వచ్చిన చదువు, 53వ వచ్చిన.
ఆ, ఆ, నా తండ్రి అనే పదం కోసం చదివించాను. ఇందా చెప్పాను చూడండి. ఎడా చెవుని నరకటం ఎక్కడే. నా తండ్రిని అడిగితే ఏది ఇవ్వడు, నా తండ్రిని అడిగితే ఏది కాదంటాడు, నా తండ్రికి ప్రార్థన చేస్తే ఆ ఏమి వద్దంటాడు, నీకేం కావాలి బిడ్డ అంటాడు అంటే. ఈరోజు ఉపవాసం ఉండుతున్నారు. తండ్రి అనే పదాన్ని పలకాయి. ఆయన నేర్పించిన బోధ కూడా అది. ఆ, ఆయన బిడ్డలం మనందరం, ఆయన పిల్లలం మనందరం, ఆయన కనిన పిల్లలం మనం. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడు తండ్రి అనే పదాన్ని ఆ యేసును తండ్రి అని అడగటం మొదలుపెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాట పలికాడో చెప్పంటారా? యోధా ఇస్కరియోతు వచ్చాడు, బందిపోడు దొంగ మీదకి దుమ్మిగా వచ్చినట్లుగా రోమా సైనికులు వచ్చారు, ఆయన్ను పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళారు. ఆ రాత్రి అంతా తీర్పులో నిలబెట్టారు, కొరడాలతో కొట్టించారు, ముండ్ల కిరీటం పెట్టారు. ఆఖరికి ఉదయం 6 గంటలకే యేసును సిలువకు అప్పగించారు. సిలువ మోయిస్తూ గొల్గోతా కొండకు తీసుకుని వెళ్ళారు. ఆ 9 గంటలకల్లా యేసు సిలువ చేతుల్లో కాళ్ళల్లో మేకులు తీసేశారు. వాస్తవానికి ఒక వ్యక్తి మంచి మాటలు పలకాలి అంటే ఎప్పుడు పలుకుతాడు చెప్పండి? ఎప్పుడు పలుకుతాడు? ప్రశాంతంగా ఉన్నప్పుడు వాడి నోట మంచి మాటలు వస్తాయి. ఏమండి? ఆవేశంగా ఉన్నవాడిని పలకరించామనుకోండి, మీరే చెప్పండి. కోపంలో ఉన్నవాడిని పలకరించామనుకోండి, టెన్షన్ పడుతున్నవాడిని వాడు మాట్లాడతాడా మంచి మాటలు? లేదు. ఆయన ఉన్న పరిస్థితి ఏమిటో తెలుసా? ప్రశాంతంగా ఉన్నాడా? లేదు. వాస్తవానికి యేసు ప్రభు ఇక్కడ స్పృహలో లేడు. తెలుసా మీకు? స్పృహలో ఉండే పరిస్థితి కాదు. ఎందుకు అలా కొట్టాడు? ఎందుకు అలా రక్తసిక్తమైంది ఆయన శరీరం అంతా? నాగేటి సాల్లవలి, నాగేటి 129 కీర్తన 3వ వచనం నేను ముగిస్తున్నాను. 129 కీర్తన 3వ వచనం. దున్నేవారు నా ఈపు మీద దున్నిరి. చాలే. దున్నేవాళ్ళు ఏం చేశారండి? ఎక్కడ దున్నారు? అందుకే ఈ పాటల్లో ఎన్ని పాటలు చూసినా నాగేటి సాల్లవలి అనేది ఈ వచ్చినమే ఊరకనే రాయలా. ఏమంటే పండితులు ఊరకనే రాయలా, రచయితలు ఊరకనే ఆ పేపర్ మీద ఆ పేరు రాయలా. నాగేటి సాల్లవలి, నాగేటి కొరడాలతో కొడితే మొన్న అబ్బాయి చెప్పాడు, కింద లింకులు ఉంటాయన్నమాట, గాలాలు మాదిరిగా ఉంటాయన్నమాట. చంద్రకాలకి గాలాల మాదిరిగా ఉంటాయి, ఆ కొరడాకు గాలాల మాదిరిగా ఉంటాయి. వేసి కొడితే అలా లాగితే ఆయన శరీరము లాగేసుకొని వచ్చింది, పీకేసి. అలా ఎన్ని కొరడా దెబ్బలు? 39 కొరడా దెబ్బలు. ఇప్పుడు చెప్పండి, ఈ పేన ఇదంతా కూడా రక్తం 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 ముద్దయిపోయాడు. తలపై ముళ్ళ కిరీటం పెట్టి బిగించారు. ముళ్ళన్నీ లోపలికి సర్రని వెళ్ళిపోయినాయి. ఇంతటితో ఆగారా? ఉదయం 6 గంటలకు ఆయన భుజం మీద భారమైన సిలువను మోపి ఇంచుమించు 3-4 కిలోమీటర్లు గొల్గోతా కొండ, కలువరి కొండ, అక్కడికి నడిపించారు. అప్పటికే సమయం 8:30 అయిపోయింది. ఇక మేకులు సిద్ధం చేసుకున్నారు. కాళ్ళు చేతుల్లో పొడుగాటి మేకులతో చుక్కలతో బిగించారు, కొట్టారండి. రక్తం చర్రుంచింది. 9 గంటలకల్లా ఒక గోతి తీసి ఆ గోతిలో సిలువను దించేసి ఆకాశానికి భూమికి మధ్య యేసును వేలాడదీశాడు. ఒక్కసారిగా కుదబడ్డాడు. ఇన్ని జరిగినప్పుడు వాస్తవానికి ఎవరైనా స్పృహలో ఉంటారా? కానీ యేసు ఆ సమయంలో స్పృహ కోల్పోలే. ఆయన బతికే ఉన్నాడు, కదులుతా ఉన్నాడు, శిలువ మీద వేలాడుతూ అలా 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 కదులుతా ఉన్నాడు. పలికినటువంటి మొట్టమొదటి మాట ప్రశాంతంగా పడుకోను, ప్రశాంతంగా కూర్చోను, లేక ఇంట్లో అందరినీ పిలుచుకొని మాట్లాడిన మాట. సిలువలో రక్తపు ముద్దయిపోయినట్టు యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఏ పాదాలైతే పరిగెత్తుకుంటా సుకారు అనే గ్రామానికి పరిగెత్తుకుంటా వెళ్ళి ఒక పాపాత్మురాలైనటువంటి సుకార గ్రామస్తురాలైనటువంటి ఒక సమరయ స్త్రీని రక్షించాయో, ఆ పాదాలు ఇప్పుడు సిలువలో కదలటానికి వీలు.
ఈయన నిజంగా లోకరక్షకుడు మా కోసమే వచ్చాడని అనేక మంది విశ్వసించారు. అక్కడికి ఇంచుమించు ఎన్ని కిలోమీటర్లు నడుచుంటాడు తెలుసా? 25 కానించి 30 లోపు కిలోమీటర్లు. యేసు మధ్యాహ్నం టైంలో 12 గంటల సమయంలో ఎండకు నడుచుకుంటా సుకారు అనే బావి దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వేసుకెళ్ళాడు. ఆ పాదాలు పరిగెత్తి అనేక మందిని బాగు చేసినటువంటి పాదాలు ఈరోజు ఏమైనాయి? నడవకుండా ఆగిపోయాయి. ఒక విధవరాలు కుమారుడు చచ్చిపోతే ఆ కుమారుడు తల్లి బోరున ఏడుస్తూ శ్మశానానికి వెళ్తూ ఉంటే ఆమెను చూసి ఆ ఊరు బయట నుంచి వస్తున్న యేసు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఏడవద్దు అని చెప్పి చచ్చిపోయిన ఆ కొడుకును లేపి ఆమెకు అప్పగించిన ఆ పాదాలు ఇప్పుడు కదలటానికి వీలు. ఒక చిన్న యాయురు కుమార్తె చచ్చిపోతే ఆ తండ్రి వచ్చి, నా కూతురు బతికించయ్యా, రోగంతో ఉందంటే ఒకరు వచ్చి అంటాడు, నీ కూతురు చచ్చిపోయింది నాయన, ఇంకా బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దంటే పరిగెత్తుకుంటా ఇంటికి వెళ్ళి చిన్నదానా లే అని చెప్పి లేపిన ఆ పాదాలు ఇప్పుడు ఎవరింటికి వెళ్ళటానికి వీలు లేదండి. సిలువలో మేకులతో పెట్టేస్తారు. ఆయన స్పర్శ తగిలి ఎంతో మంది బాగుపడ్డారు. పేతురు అత్త జ్వరంతో అల్లాడిపోతుంది. ఆఖరి క్షణంలో ఉన్నట్టే 105 జ్వరంతో ఉంది. పేతురు తీసుకొని వెళ్ళి మా అత్తకు ప్రార్థన చేయమని యేసు ప్రభుని తీసుకుని వెళ్తే ఆయన వెళ్ళి అలా తాకాడో లేదో ఆమె లేచి పరిచయం చేసి ఇప్పుడు ఆ హస్తాలు ఆ చేతులు కదలటానికి వీలు. ఒక కుష్ఠరోగి వచ్చి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమంటే వెంటనే ఆయన చేతులు వాడిని తాకి, నాకు ఇష్టమే నువ్వు బాగుపోయిన ఆయన అని పలికినటువంటి అద్భుతమైన చేతులు ఇప్పుడు కదిలే అవకాశము లేదండి. ప్రియమైన దేవుడు, ఆ రోజు సముద్రంలో నడుచుకుంటూ వస్తూ ఉన్నప్పుడు పేతురు నేను నడుస్తాను అన్నప్పుడు, నడువు నాయనా నన్ను చూసి నడువు అంటే పేతురు కొంత దూరం నడిచి ఆ కాలం చూసి భయపడి మునిగిపోతున్నప్పుడు ప్రభువా రక్షించు అంటే ఆయన చెయ్యి చాపి పేతుర్ని పైకి లేపినటువంటి ఆ చెయ్యి ఈరోజు కదలటానికి వీలు మేకులతో కొట్టేసి. ఆలోచించండి, ఎంతమందిని ఆయన స్పర్శ బాగు చేసింది. ఆ చేతులు ఆ సిలువలో కొట్టిపడి ఎంత దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాట ఏమిటో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. 65వ అధ్యాయం యెషయా గ్రంథం ఆఖరి మాట చదవండి. ఆయన చేతుల గురించి ఒక మాట మీకు చూపించి ముగిస్తున్నాను. రెండో వచనం యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం కిందకెళ్ళు. మళ్ళా చదువు. లోబడనొలని ప్రజల వైపు నా చేతులు ఏం చేశాను? ఇలా చాచి ఉన్నాను. వస్తావా? ఈరోజు ఆ చేతులు నీకోసం సిలువలో మేకులతో కొట్టబడాయి. రక్తసిక్తమైనటువంటి ఆయన చేతులు చాచి పిలుస్తున్నాడు, రా. ఆ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు చేతులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. వస్తావా? వస్తే ఆ చేతులతో నిన్ను ముద్దాడబోతున్నాడు. అదే చేతులతో ఆయన కవిగిల్లో నిన్ను బంధించబోతున్నాడు. అదే చేతులతో ఆయన కవిగిల్లో నిన్ను ఓదార్చబోతున్నాడు. ఈరోజు ఆయన పలికినటువంటి మాట ఈజీగా చెప్పుకుంటున్నారు, కానీ ఆయన మాట్లాడిన మాట అక్కడ ఏ పరిస్థితుల్లో మాట్లాడారో తెలుసా? శరీరం అంతా కూడా రక్తసిక్తమై చేతులు కాళ్ళు పనిచేయలేదు. ఒక్క నోరు మాత్రం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించు. కళ్ళు మూసుకుంటా. ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి తండ్రి నీ మాట ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ఎందుకింత త్యాగము? ఎందుకింత నాయనా త్యాగం చేశావు? ఎవరి కోసము? ఎందుకోసము అని ఒకవేళ నేను ప్రశ్నిస్తే, ఆ సిలువలో నీ ప్రాణాన్ని ఎందుకు పెట్టావు, ఎందుకు ఆ రోజు చిత్తరవద శ్రమలు అనుభవించావని ఒకవేళ నేను అడిగితే, నువ్వు ఇచ్చే మాట, నువ్వు చెప్పే సమాధానము, నా కుమారుడా నీకోసమేగా, నా కుమార్తె నీకోసమేగా. నువ్వైతే ఈ బాధ భరించలేవు, నువ్వైతే ఈ శిక్షను ఓర్చుకోలేవు బిడ్డా. వాస్తవానికి నువ్వు పొందవలసిన శిక్షను నేను భరిస్తున్నానమ్మా. నా చేతులు చాచి ఉంచాను బిడ్డా, రా.
అని పిలుస్తున్నావయ్యా. నీకు వందనాలు. మా పాపములు ఆ సిలువకు కొట్టి పడేశావు. ఆ శాపములు ఆ సిలువలో భరించావు. నరక వేదన పడవలసిన మమ్మల్ని నరకము నుంచి తప్పించటానికి ఆ కలువరి సిలువలో నరక వేదన అనుభవించావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు చేసిన ఈ ప్రాణత్యాగాన్ని గుర్తెరిగిన వారు ఈరోజు కొద్దిమంది, గుర్తెరగని వారు అనేక మంది ఉన్నారు తండ్రి. ఇక్కడ చేరిన వారందరూ నిన్నెరిగిన వారే. నా కోసమే నీ ప్రాణాన్ని త్యాగం చేసి వేసు. నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్న ప్రతి బిడ్డను దీవించి నీ శిలువ రక్తము ద్వారా వారి పాపములను క్షమించి పరిశుద్ధపరిచి నీ రక్తములో కడిగి నీ రాజ్యానికి వారసులుగా మార్చమని తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు కనుక వీరిని క్షమించని శత్రువులనే క్షమించిన దేవుడు అయ్యా, మమ్మల్ని క్షమించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.